కొడాలి నాని గారు ప్రభుత్వం మారాక కూడా ఆయన నోటి దురుసు ఏమాత్రం తగ్గిన పరిస్థితి కనిపించట్లేదు. తాజాగా ఆయన హార్ట్ ఆపరేషన్ అని వెళ్ళారా, వెళ్ళక ముందు కూడా వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన నోటి దురుసుగానే సమాధానం చెప్పారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఆయన ఏమైనా చచ్చిపోయాడా, రేపు నన్ను అరెస్ట్ చేసుకోండి, ఎవడొచ్చి అరెస్ట్ చేస్తాడో చూస్తాను అని. మరి ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరి విదేశాలకు పారిపోకుండా మరి స్టేషన్కి వచ్చి లొంగిపోవచ్చు కదా సార్, మరి ఎందుకు ఆయన ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు? నిన్న మ్యారేజ్కి అటెండ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏమైనా పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా ఆయన్ని? మీ ఉద్దేశం ఏంటి? మీరు ఇంట్రడక్షన్లో మీ ఫస్ట్ సెంటెన్స్లో కొడాలి నాని బాధితులు ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు అని మీరు అన్నారు. నేనేం బాధితుడిని కాదుగా, నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా. నేనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇతను అంత సభ్య సమాజానికి అంత డ్యామేజ్ చేశాడు. కొడాలి నాని నేరాలు చాలా ఉన్నాయి, అతను చేసిన నేరాలు చాలా ఉన్నాయి, కానీ అతను ఈ సమాజానికి, సభ్య సమాజానికి చేసిన నేరాలు చూస్తే ఎంత నీచంగా మాట్లాడటం. సివిల్ సప్లైస్ మంత్రిగా పనిచేసి అతను ఎంత నీచంగా మాట్లాడాడో మనం చూసాం. నోరు తెరిస్తే బూతులు, పెద్ద చిన్న లేకుండా. అసలు ఈయన మనకన్నా వయసులో పెద్దవాడు అంటే ఎవరైనా కానీ గౌరవిస్తారు. అటువంటిది అసలు చంద్రబాబు నాయుడు అని కాదు, లోకేష్ అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు, ఎవరని కాదు, నీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి అదొక్కటే ధ్యేయం, జీవితాశయం. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు కదా. నీ బతుకేంటి, అసలు నువ్వేంటి? నీకు రాజకీయ బతుకునిచ్చి నీకు టికెట్ ఇచ్చి నిన్ను పెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడిని వాడు వీడు అంటాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను వెళ్ళి బూటు పాలిష్ చేస్తా అన్నాడు. చేసావా నాని? గెలిచాడు, టాప్ మెజారిటీతో గెలిచాడు ఆయన. కుప్పంలో ఆయన గెలిచాడు, మంగళగిరిలో లోకేష్ గెలిచాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఓడిపోయింది నువ్వు ఒక్కడివే ఓడిపోయావు, దారుణంగా ఓడిపోయావు. ఆయన వైసీపీలో చేరక ముందు కూడా ఇదే నోటి దురుసు ఉండేదా సార్? వైసీపీలో చేరిన తర్వాతనే ఆయన ఈ విధంగా మాట్లాడడం స్టార్ట్ చేశారంటారు. అతను వైసీపీలో చేరక ముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కుక్కిన పేనులాగా పడుండేవాడు. వచ్చి అసలు తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వస్తే ఎక్కడో దూరంలో ఎక్కడో కూర్చోబెట్టేవాళ్ళు. మీటింగ్ అటెండ్ అయ్యేవాడు, వెళ్ళిపోయేవాడు. లేదు హైదరాబాదు వెళ్ళి అక్కడ అటు తిరుగుతూ ఉంటాడు. హరికృష్ణ వాళ్ళందరూ దయతోటి ఇతను పాలిటిక్స్లోకి వచ్చాడు, టికెట్ తెచ్చుకున్నాడు. గుడివాడ ప్రజలకి కూడా ఇతను చాలా ద్రోహం చేశాడు. ప్రజలు గెలిపించిన ప్రజలకి నువ్వు జగన్ కంట్లో ఆనందం చూడు, లేదా భారతి కంట్లో ఆనందం చూడు, మాకు ఏం సంబంధం? గుడివాడ ప్రజలను కూడా మోసం చేశాడు. ఇతను ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ రోజు నుంచి ఇంకా మనం ఏం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడు అన్న ఎజెండా తీసుకొని మాట్లాడాడు. మాట్లాడి నీచంగా వల్గర్ భాష. ఇతనికి ఫీమేల్ వర్షను రోజా, కొడాలి నానికి ఫీమేల్ వర్షను రోజా, ఇంకో వర్షను అంటే మేలు ఫీమేల్ కాకుండా ఇంకో వెర్షను పేర్ని నాని. వీళ్ళు అనమాట ఈ వెర్షన్స్. ఇటువంటివి ఈ భాషతోటి ఎంత నీచంగా రాజకీయాలని ఎంత నీచ స్థాయికి, కనిష్ట స్థాయికి తీసుకెళ్లాలో అంత కనిష్ట స్థాయికి వీళ్ళు తీసుకెళ్ళాడు. ఈ రోజున హార్ట్ ఆపరేషన్ అన్న ఒక ఇది పెట్టుకొని విదేశాలకి మళ్ళీ పారిపోతాడేమో అన్న ఉద్దేశంతో లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీసు ఇచ్చిన కారణం ఏంటి అంటే ఇతను విదేశాలకి పారిపోకుండా
విదేశాలకి పారిపోకుండా ఉండటానికి మామూలు విమానాల్లో కానీ షిప్పుల్లో అసలు ఎవరు పోవటానికి ప్రయత్నం చేయరు కదా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరాచకాలు చేసిన వాళ్ళు షిప్పుల్లో నుంచి వెళ్ళిపోవటానికి, దేశం వదిలి పారిపోవటానికి ప్రయత్నాలు చేశారు. చాలామందిని పట్టుకున్నారు కదా. షిప్ ఎక్కి షిప్పులో పోతున్నారు. అసలు ఎవడన్నా షిప్పులో పోతాడా? పోడు కదా, విమానంలో పోతారు. విమానంలో పోతే పట్టుకుంటారని వీళ్ళు 4 రోజులు పట్టినా పర్లేదులే అని చెప్పి షిప్పులు ఎక్కుతున్నారు. ఎంత దరిద్ర పనులు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హార్ట్ ఆపరేషన్ పేరుతోటి మళ్ళీ నేను మెడికల్ టెస్టులు చేయించుకోవాలి, నా హార్ట్ ఏమైందో అదేందో చూపించుకోవాలి అని ఫారిన్ చెక్ వేస్తాడు అనుకొని ప్రజలు, అంటే ప్రజలతో పాటు ప్రభుత్వము, పౌర విమాన సంస్థలు వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్పి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ జారీ చేసిన కారణం అది. ఇవాళ అరెస్ట్ చేయొచ్చు, రేపు అరెస్ట్ చేయొచ్చు, ఎల్లుండి అరెస్ట్ చేయొచ్చు. కేసులు కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల గురించి కనకదుర్గ గారు చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.